ఎందుకు ఎడుతున్నావని అని అని గుడ్ మార్నింగ్ నలిపేస్తున్నాడమ్ము. గుడ్ మార్నింగ్ ఎక్స్ప్రెషన్ అని అది నవ్వా ఏడుపా అని రెండు కలిపా. ఇంకా నువ్వు తేవాలి, బయటికి వెళ్దాం. అమ్మ బర్త్డే రోజు. అంటే ఏం కాదు, అందరం కలిసి ఓటవా వెళ్తున్నామని భాషకాన్ని భాషలో చెప్తున్నారనమాట. అలా చాలా బద్ధకాలతో లేచి మొత్తానికి బయలుదేరాము. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్తున్నాము. ఇనీషియల్ ప్లాన్ వచ్చి మార్నింగ్ 8కి బయట బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి అప్పుడు అక్కడి నుండి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. బట్ మేము లేచిందే 8కి. సో బ్రేక్ఫాస్ట్ ప్లాన్ అనేది మేము మొత్తానికి స్కిప్ చేసేసాము. ఇప్పుడైతే ఓటవాలో ఉన్న శివ విష్ణు అనే టెంపుల్కి వెళ్తున్నాము. సో నేను చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసామని. సో టిమ్ హోర్టన్స్లో ఆగి అక్కడ ర్యాప్ అండ్ కాఫీ తీసుకున్నాము. మా అనిగడి బుల్లి జీన్స్ అండ్ షర్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఈరోజు వెదర్ చూసినప్పుడు రెయిన్ అన్నారు, కానీ ఇంత రెయిన్ అనుకోలేదు. అసలు రోడ్ కూడా కనిపించట్లేదు. నాకు కనిపించకపోయినా పర్లేదు, కానీ నిఖిల్కి అసలు కనిపిస్తుందా లేదా అనేది నా డౌట్. ఇంత రెయిన్లో పడుతుంది కదా, ఇంత రెయిన్ హైవేలో స్లోగా వెళ్ళడానికి ఉండదు. 110 స్పీడే మెయింటైన్ చేయాలి, పక్కా మెయింటైన్ చేయాలి. సో ఓటవా దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్. సో ఇక్కడైతే రెయిన్ లేదు. అసలు ఇక్కడ హౌసెస్ చూడండి ఎలా ఉన్నాయో. అక్కడక్కడ ఒక్కొక్క హౌస్ ఉంది పెద్ద పెద్దగా. అండ్ మిగతా అంతా కూడా ఫార్మింగ్ ల్యాండ్. చాలా బాగుంది కదా, దాంతోపాటు వెదర్ కూడా చాలా బాగుంది. కెనడాలో ఫార్మింగ్ ల్యాండ్ ప్రైస్ ఎంతో తెలుసా? చెప్తే షాక్ అవుతారు. ఇక్కడ 1 ఎకర్ ల్యాండ్ వచ్చి జస్ట్ 4 to 5 lakhs మాత్రమే ఉంటుంది. మరి మనకు అక్కడ ఎంత ప్రైస్ ఉంటుందో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. గుడిని కూడా చూపిస్తాను. శివ విష్ణు టెంపుల్. ఇది కొత్తగా కట్టారంట కదమ్మా. లోపల ఉందా గుడి? ఇది టెంపుల్ లోపల. ఇలా అందరి దేవుల్ని ఇలా సపరేట్గా కట్టారనమాట. విగ్రహాలు బాగున్నాయి కదా విగ్రహాలన్నీ. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి హైలైట్ అనిపించింది. చాలా పెద్ద విగ్రహం ఉంది. మా అని అయితే అందరి దేవుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాడి ఫస్ట్ టెంపుల్ విజిట్ ఇది నా బర్త్డే రోజున. దర్శనం కంప్లీట్ చేసుకుని తినడానికి వెళ్తున్నాము. ఇది ఇండియన్ రెస్టారెంట్. మా ఫ్రెండ్ ఫ్రీక్వెంట్గా ఇక్కడికే వెళ్తాడంట. ఇక్కడ బిజీగా కూడా ఉంది ఈరోజు. ఇది వచ్చి కేరళ వాళ్ళు రన్ చేస్తున్నారు ఈ రెస్టారెంట్. బట్ మన ఆంధ్ర ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. తినేసి ఇక బయలుదేరాము ఇంటికి. మా ఫ్రెండ్ పేస్ట్రీస్ కొనుక్కుని పట్టుకోమని నాకు ఇచ్చారు. నేనేమో అవి తినడం మొదలుపెట్టాను. బికాజ్ చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి ఆ పేస్ట్రీస్. మా అనిగాడు అయితే బజ్జున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్. Happy birthday, mommy. Happy birthday. If you want, you can hold it. Yeah. Hold it. Yeah. Let her keep. You can stay here. Good enough. Yeah. Go sit there. Now he's looking cake. All the girls there. Yeah. Again, happy birthday to you. Ani babu tinakoodu. Manvi. Much. No, give it. మార్నింగ్ ఫొటోస్ పెద్ద దిగలేదు వర్షం వల్ల. బట్ బాగా టైం స్పెండ్ చేసాము. అలా ప్లెజెంట్గా వెళ్ళిపోయింది డే అంతా. ఇది నా బర్త్డే వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.